దేశవ్యాప్తంగా క్యాన్సర్ అనేది మొదలై ఎవరిని చిన్నభిన్నం చేస్తుందో అర్థం కాని పరిస్థితులకు అనుగుణంగా వైద్య నిపుణులు హెచ్పివి వ్యాక్సిన్ రూపొందించారు. దీనికి ప్రజల్లో అవగాహన కల్పిస్తూ అందరికీ అందే విధంగా చూడాలని ప్రభుత్వం ఎప్పటికప్పుడు అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. దానికి అందరూ సహకరించి ఈ టీకాలు వేసుకుని క్యాన్సర్ రహిత ప్రాంతంగా మార్చాలని వైద్యులు సూచించారు. హెచ్పివి వ్యాక్సిన్ అనేది 9 నుంచి 14 సంవత్సరాల పిల్లలు ఎవరైనా వేసుకోవచ్చని పెద్దపల్లి జిల్లా సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, వైద్యులు అనసూయ, స్రవంతిలు తెలిపారు. అలాగే 45 సంవత్సరాల లోపు మహిళలు కూడా వేసుకునే అవకాశం ఉందన్నారు. 6 నెలలకు ఒక డోసును చొప్పున 2 టీకాలు వారికి వేస్తే క్యాన్సర్ రహిత రాష్ట్రంగా దేశంగా తీర్చిదిద్దుకోవచ్చని తెలిపారు. నా పేరు డాక్టర్ శ్రవంతి, గైనకాలజిస్ట్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ పెద్దపల్లి. సో ఇవాళ హెచ్పివి వ్యాక్సిన్ ఎందుకు తీసుకోవాలి అని మనం తెలుసుకోవాలి అని అంటే ప్రపంచంలోనే రెండో అతిపెద్ద క్యాన్సర్గా అంటే ఆడవాళ్ళలో వచ్చే క్యాన్సర్ ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్. సో దీనికి ప్రభుత్వం చాలా మంచి వ్యాక్సిన్ మనకి ఇప్పుడు అందుబాటులోకి తెస్తుంది. సో హెచ్పివి వ్యాక్సిన్ అనేది 9 to 14 ఇయర్స్ పిల్లలు, ఆడపిల్లలే కాదు మగపిల్లలు కూడా వేసుకోవచ్చు అనమాట. సో అందరూ కూడా ఈ వ్యాక్సిన్ని వేసుకోండి. నా పేరు డాక్టర్ శ్రవంతి, గైనకాలజిస్ట్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ పెద్దపల్లి. సో ఇవాళ గైనకాలజిస్ట్ ఇప్పుడు మనం ఈరోజు ఏంటంటే హెచ్పివి వ్యాక్సిన్ గురించి తెలుసుకుందాం. హెచ్పివి వ్యాక్సిన్ అనేది 9 నుంచి 14 ఏళ్ళ వరకు పిల్లలు ఎవరైనా వేసుకోవచ్చు. అలాగే 45 ఏళ్ళ వయసు వరకు కూడా వేసుకునే అవకాశాలు ఉన్నాయి. 9 నుంచి 14 సంవత్సరాల పిల్లలకి ఏంటంటే 2 డోసులు మాత్రమే సరిపోతాయి. ఫస్ట్ డోస్ వేసుకున్న తర్వాత మళ్ళీ 6 మంత్స్ కానీ 12 మంత్స్ లోపు ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఈ 45 సంవత్సరాల వరకు వేసుకునే వాళ్ళకి ఏంటంటే 4 డోసులు వేసుకోవాల్సి ఉంటుంది. 0, 1, 2, 6 మంత్స్కి వేసుకోవాలి.